అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కర్నూలులో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 11న గొప్ప ప్రారంభం. మంచు ఫ్యామిలీలో గత 2-3 రోజులుగా హైడ్రామా కొనసాగుతున్న విషయం తెలిసిందే. తండ్రి కొడుకులకు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారన్న వార్తలు సైతం ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే మోహన్ బాబు తాజాగా రాచకొండ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. నా కుమారుడు మనోజ్ నుంచి నాకు రక్షణ కల్పించాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంతకు మోహన్ బాబు రాచకొండ పోలీసులకు రాసిన లేఖలో ఏముందో ఓసారి చూద్దాం. తన కుమారుడు మనోజ్, అతని భార్య మౌనిక పైన చర్యలు తీసుకోవాలి. అసాంఘిక శక్తుల నుంచి తన ప్రాణానికి, తన ఆస్తులకు రక్షణ కల్పించండి. నేను జల్పల్లిలో 10 ఏళ్లుగా నివసిస్తున్నాను. 4 నెలల కిందట నా చిన్న కొడుకు మనోజ్ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళాడు. కాగా మనోజ్ కొందరు సంఘ వ్యతిరేకులతో కలిసి నా ఇంటి వద్ద కలవరం సృష్టించాడు. ఇదిలా ఉంటే మనోజ్ తన 7 నెలల కుమార్తెను ఇంటి పని మనిషి సంరక్షణలో విడిచిపెట్టి వెళ్ళాడు. ఇంతేకాకుండా మాదాపూర్లోని నా కార్యాలయంలోకి 30 మంది వ్యక్తులు చొరబడి సిబ్బందిని బెదిరించారు. మనోజ్, మౌనిక నా ఇంటిని అక్రమంగా ఆక్రమించుకొని ఉద్యోగులను బెదిరిస్తున్నారు. నా భద్రత, విలువైన వస్తువులు, ఆస్తుల విషయంలో భయపడుతున్నాను. ప్రధానంగా మనోజ్ నాకు హాని కలిగించే ఉద్దేశంతో ఉన్నారు. ఇంతటితో సరిపెట్టకుండా నా ఇంటిని శాశ్వతంగా ఖాళీ చేయమని బెదిరించాడు. సంఘ విద్రోహులుగా మారి నా ఇంట్లో ఉన్న వారికి ప్రాణహాని కనిపిస్తున్నారు. చట్టవిరుద్ధంగా నా ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు మనోజ్, మౌనికలు ప్లాన్ చేస్తున్నారు. నేను 78 ఏళ్ల సీనియర్ సిటిజన్. మనోజ్, మౌనిక, అతని అనుచరులపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. నా ఆస్తులను మనోజ్, మౌనికల నుంచి కాపాడండి. నా భద్రత కోసం అదనపు సిబ్బందిని కేటాయించండి. నా ఇంట్లో ఎలాంటి భయం లేకుండా గడిపేందుకు రక్షణ కల్పించాలంటూ మోహన్ బాబు రాచకొండ పోలీసులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు ఆయన ఫిర్యాదుపైన స్పందించి కేసు నమోదు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.